సంక్రాంతి సందర్భంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎడ్ల పోటీలు రసవత్తరంగా జరిగాయి. ఒంగోలు మండలం ఉలిచి గ్రామంలో రాష్ట్ర స్థాయి పోల్ రాధా ఎడ్ల పోటీలు నిర్వహించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పోటీల్ని ప్రారంభించారు. అంతరించిపోతున్న ఒంగోలు జాతి ఎడ్లను కాపాడేందుకు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో గెలిచిన ఎడ్ల జతకు బహుమతులు అందజేశారు. నెల్లూరు జిల్లా కోవూరులో ఎడ్ల బండి పరుగు పందాలు ఉత్సాహంగా జరిగాయి. ఎడ్ల పందాల్ని తిలకించేందుకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ఒంగోలు గిత్తల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎన్టీఆర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోల్ రాధా ఎడ్ల పందాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 10 జతలు వచ్చినాయి. ఒంగోలు జాతి పశు సంపద అంతరిస్తూ ఉంది. దానిని ఈ తరం వారికి, భవిష్యత్ తరాల వారికి కూడా ఒంగోలు జాతి యొక్క ప్రాశస్త్యాన్ని వివరించాలి, తెలియచేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నామని చెప్పని తెలియజేసుకుంటున్నాం. మా ఊరు మా సంబరాలు అనే ప్రోగ్రాంతో మా పెద్దలు నిర్వహిస్తున్న ఈ పోటీలని మేము అదే విధంగా పోనివ్వకుండా ఆనవాయితీగా తీసుకొని వస్తున్నాం. పిల్లలు పక్కదారి పట్టకుండా ఈ ఒక గ్రామీణ వాతావరణంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను ఎప్పుడు నిర్వహిస్తూనే ఉండాలని, మా తర్వాత తరం కూడా ఈ పోటీలను పాల్గొనేటట్టు చేయాలని సాంప్రదాయంగా నిర్వహిస్తాము. 1989లో మా పెద్దలు మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 37 సంవత్సరాలు. ఇది 37వ సంవత్సరం. ఇది రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. ఈ సంవత్సరం 5 జిల్లాల నుంచి వచ్చారు. 40 జతలు ఎడ్ల బండ్లు వచ్చున్నాయి. ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ, జోదాలు కానీ ఇక్కడేమీ లేకుండా జరుపుతూ ఉంటాము.